హాయ్ అండి, నేను మీరాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట. ఈరోజు మన వీడియోలో మోతీచూర్ లడ్డు ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా సాఫ్ట్గా అండ్ జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయాలి. ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం. ముందుగా ఈ మోతీచూర్ లడ్డు కోసం ఇక్కడ నేను 1 కప్పు వరకు పచ్చిశనగపప్పు అయితే తీసుకుంటున్నానండి. ఒకసారి బాగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ వరకు మనం నానబెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత పప్పు బాగా నానిన తర్వాత ఒక జల్లెల్లో వేసి నీళ్ళన్నీ వంపేసి ఒక 5 మినిట్స్ వదిలేయాలండి. ఎక్స్ట్రా ఉండే వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా బాగా వడగట్టుకున్న పప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా కాకుండా ఫోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. కొంచెం హీట్ అయ్యాక అందులో మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పు పేస్ట్ని ఈ విధంగా చిన్న ఉండల్లాగా వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే పచ్చివాసన లేకుండా లోపలి వరకు బాగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో 5 to 8 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అవుతాయండి. తర్వాత పక్కకు తీసేసుకోవాలి. తర్వాత రిమైనింగ్ పిండిని కూడా ఇదే విధంగా చిన్న ఉండల్లాగా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. చూసారా, చాలా బాగా క్రిస్పీగా బాగా ఫ్రై అయ్యిందండి. లోపల పచ్చివాసన అనేది లేకుండా బాగా ఫ్రై అయింది. ఈ విధంగా మనము ఫ్రై చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా కాకుండా మనకి రవ్వ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా బ్లెండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా మనము రవ్వలాగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. సపరేట్గా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. మనము 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాము. సో 1 కప్పు షుగర్ అయితే తీసుకుంటున్నానండి. ఒక ప్యాన్లో షుగర్ వేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ సిరప్ తీగపాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ మెల్ట్ అయితే సరిపోతుంది. కొంచెం బంకగా ఉంటే సరిపోతుందండి. ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత అందులో ఇక్కడ నేను చిటికెడు ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అంతలోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవంతా బాగా మిక్స్ అయిన తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టుకున్న శనగపిండి పౌడర్ ఉంది కదా, అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే ఫుడ్ కలర్ యూజ్ చేసే వాళ్ళైతే మీకు ఏ కలర్ అయితే ఇష్టం ఉంటుందో ఆ కలర్లో యూజ్ చేసుకోవచ్చండి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ మిలన్ సీడ్స్, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము లడ్డూలాగా చుట్టేసుకోవాలి. మరి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు చేయపాకండి. వేడి కొంచెం తగ్గిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న ఉండల్లాగా చేసుకుంటే సరిపోతుందండి. సూపర్ టేస్టీగా ఉండే మోతీచూర్ లడ్డు రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఇది ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు అయితే పౌడర్ లాగా వచ్చేసిందండి. మెజర్మెంట్స్ అనేవి అసలు తీసుకోకుండా చేశాను, అలా వచ్చేసింది. సెకండ్ టైం ప్రిపేర్ చేసేటప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి. మెజర్మెంట్స్ చాలా కరెక్ట్గా తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.